హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఏం చూపించబోతున్నాను అంటే బేబీస్కి జీరో కాస్ట్ యాక్టివిటీస్ ఎలా చేయించాలి ఇంట్లో అనేది మీకు ఒకటి చూపించబోతున్నాను. ఇక్కడ చూడండి, మా బేబీ మౌల్స్ వేయడం అంటే షేప్స్ ఒక బాక్స్లో వేయడం అంటే చాలా ఇష్టపడుతుందండి. సో అందుకోసం తనకు నచ్చినట్టు ఒక జీరో కాస్ట్తో ఒక చిన్న యాక్టివిటీ చేద్దామంటే అది ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఇవి అయితే టాయ్స్ అయితే ఓకే, బట్ కొద్దిసేపు ఆడుకుంటారు, పక్కన పెడతారు. సో నాకు దీన్ని చూసి తనకి ఏం ఇంట్రెస్టో దాన్ని బట్టి నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే, ఇప్పుడు ఇలా షేప్స్ దాని సర్కిల్ వేస్తే అది స్క్వైర్ ఇవన్నీ వేయలేదు, కానీ జస్ట్ సర్కిల్ ఒక్కటి వేయగలదండి, ఇంకా రిమైనింగ్ వేయను. సో అందుకని నేను ఒక బాక్స్ తీసుకుంటున్నాను, ఖాళీ అట్ట బాక్స్ అండి. నాకు దీంట్లో ఒక చిన్న ఫోటో ఫ్రేమ్ వచ్చిండే గిఫ్ట్గా. సో ఇప్పుడు ఇది ఖాళీ పెట్టెలో నేను ఏం చేస్తున్నాను, ఇప్పుడు ఏదైనా ఓకే అండి పెట్టా. సో ఇది హైట్ తక్కువ ఉంది, నా దగ్గర ఇవి టాయ్స్ ఉన్నాయండి బిల్డింగ్ చేసేకి. మా బేబీ ఈ బిల్డింగ్ చేయమంటే చాలా 16 months కాబట్టి, అంటే 16 నెలలు కాబట్టి చాలా చిన్న బేబీ, అందుకు చెయ్యలేదు. సో దీనిలను ఇంకో రకంగా ఎలా వాడచ్చు అని నేను ఈ యాక్టివిటీ చేస్తున్నానండి. ఇవి కాకుంటే మీ దగ్గర ఐస్ పుల్లలు ఉన్నా కూడా ఐస్ పుల్లలతో అయినా యూజ్ చేయొచ్చండి. ఇప్పుడు చూడండి, ఈ బాక్స్లో వేయడానికి నేను ఏం చేస్తున్నా, మార్క్ చేసుకుంటున్నా. అన్నీ ఒకటే సైజు ఇచ్చారండి దీంట్లో. సో చిన్న అట్ట ముక్క తీసుకొని అలా సైజ్ తీసుకొని మెజర్మెంట్స్ తీసుకొని మొత్తం ఈ అట్ట బాక్స్ని మార్క్ చేసుకొని అన్నీ కట్ చేస్తున్నా అండి. అప్పుడు ఈజీగా బేబీ ఈ బొమ్మలన్నీ దాంట్లో వేయొచ్చండి. మీ దగ్గర ఇవి లేకపోతే ఐస్ పుల్లలు కానీ మామూలు ఐస్ క్రీమ్ పుల్లలు బయట అమ్ముతారు కదండి, అవైనా వాడుకోవచ్చండి. ఓకే, చూడండి నేను ఎంత బాగా మార్క్ చేసేసుకున్నాను. ఇలా అన్నీ కట్ చేసేసుకున్నా అండి. కత్తెరతో రాదండి, నేను చాక్ యూస్ చేశాను. సో చాకుతో ఇవన్నీ కట్ చేసేసా. ఇప్పుడు చూడండి, ఈజీగా మనం ఏ హోల్లో పెడితే బేబీ ఈజీగా వేసేస్తుంది. చూడండి, మనకి ఎన్నైనా వేయచ్చు. ఇప్పుడు ఎన్ని హోల్స్ ఉన్నాయో చూడండి. ఈ బాక్స్ అనేది అట్టె బాక్స్ హైట్ తక్కువ ఉందండి, ఇంకా హైట్ బాగుంటే పిల్లలకి ఇంకా బాగుండు. చూడండి ఇలా ఈజీగా, ఇవి కొద్దిగా పెద్దవి కూడా ఇచ్చారు దీంట్లో, అందుకని దాంట్లో కొద్దిగా పైకి వచ్చేస్తున్నాయి. చిన్న చిన్నవి అయితే ఓకే రకాలు ఇచ్చారండి. పెద్ద హైట్, ఇది బాక్స్ హైట్ తక్కువ ఉంది కాబట్టి పెద్ద పొడవు ఎక్కువ ఉన్నవి పడ్డం లేదు. ఇలా చిన్నవి అయితే ఓకే, కొద్ది పెద్దవి ఇచ్చారండి. ఇదిగోండి చూసారా. సో అలా మీరు ఒకటే వేసేసుకోండి అండి. ఇప్పుడు చూడండి, ఈజీగా బేబీ వేయచ్చు. సో ఇలా వేయచ్చు, కానీ పిల్లలకి హోల్స్ ఉన్నాయి అని నీట్గా కనిపించడానికి, అట్రాక్ట్గా ఉండడానికి ఈ హోల్స్ని కూడా డెకరేట్ చేద్దాం పెన్నుతో. కానీ పెన్నుతో చేస్తుంటే కనిపించడం లేదు, లేకపోతే క్రేయాన్స్ స్కెచెస్ నా దగ్గర లేవండి. అందుకని ఏం చేస్తున్నాను అంటే, నా దగ్గర ఒకటి చెంకీ గమ్ టేప్ ఉందండి. ఈ గమ్ టేప్తో దీనిని స్టిక్ చేస్తున్నా. అప్పుడు బేబీకి నీట్గా అర్థమవుతుంది, ఇక్కడ హోల్ ఉంది అనేది అర్థమవుతుంది. చూడండి, ఇలా మొత్తం డెకరేట్ చేసేసా. చూడండి హోల్స్ ఎంత బాగా కనిపిస్తున్నాయి. మీ దగ్గర క్రేయాన్స్ ఉంటే ఓకే, స్కెచెస్ నా దగ్గర లేవు కాబట్టి అవి యూజ్ చేశా. స్కెచెస్ ఉంటే దాని హోల్ చుట్టూరా కలర్ కోడింగ్ ఇవ్వండి. ఇప్పుడు చూడండి, మా బేబీ ఎలా ఆడుకుంటుందో కూడా చూపించబోతున్నాను. చాలా ఈజీ అండి, బాగా ఆడుకుంటుందనే తయారు చేశాను. చూద్దాము ఆడుకుంటుందో లేదో, మీకు ఆ వీడియో కూడా ఇప్పుడు చూపించబోతున్నాను. చూడండి ఈజీగా ఇక్కడ మనమే ఈజీగా వేస్తున్నాము, బట్ బేబీ 16 నెలల బేబీ కాబట్టి 16 months బేబీ వేయచ్చో లేదో చూడాలి. ఓకే, మా బేబీ వచ్చింది, చూపించాను ఒకసారి. ఓకే వేసింది, ఓకే 2-3 times వేసింది. బట్ చిన్న బేబీ కదా, కాస్త మరి కాన్సన్ట్రేషన్ వేరే చోటికి వెళ్ళిపోయింది. ఆ బౌల్లో వేసేస్తుందంట అన్నీ, దీంట్లో వేయదంట చిన్న హోల్లో.